హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఇండియాలో ఒక సిటీ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. అది ఎందులో తెలుసా ఫ్రెండ్స్? ట్రాఫిక్‌లో. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాఫిక్ ఉండే రెండవ నగరంగా బెంగుళూరు పేరు తెచ్చుకుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రపంచంలోనే రెండవ సిటీ ఇది. అత్యధికంగా రద్దీ, ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్ అన్నమాట. చూడండి, రెండవ ప్లేస్‌లో ఉందంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇంతగా బెంగుళూరు ప్రపంచవ్యాప్తంగా ఇంత ట్రాఫిక్ నగరంగా మారింది? చూద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్ గా దీని గురించి మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్లోకి వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆఫీస్ వెళ్ళడానికి 10 కిలోమీటర్లు ప్రయాణించాలంటే ఎంత సమయం పడుతుంది? 30 నిమిషాల, గంటన? అదే బెంగళూరులో అయితే 10 కిలోమీటర్ వెళ్ళడానికి 1.5 సేపు గంట, 1.5 గంట సేపు పడుతుంది. ఎస్, నిజం ఇది. బెంగళూరు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ట్రాఫికే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు అనేది చర్చ నడుస్తుంది బెంగళూరు మీద. నిన్న గ్లోబల్ గా ఈ ట్రాఫిక్ మీద ఒక సర్వే జరిగింది. ఆ సర్వే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో బెంగళూరు అనేది ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ ఉన్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. అసలు రష్ అవర్స్ లో కార్ల స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. బైక్ నడిచే స్పీడ్ కన్నా కార్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇది కేవలం ఇబ్బంది మాత్రమే కాదు, మన టైం కావచ్చు, మన ఎనర్జీ, మన ఆరోగ్యం అన్ని ట్రాఫిక్ లో పోతున్నాయి. టైం వేస్ట్. 1 గంట పనికి 3 గంటలు అంటే చూడండి, 1 గంట పని ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం 10 కిలోమీటర్ల దూరం, వెళ్ళడానికి 1.5 గంట, రావడానికి 1.5 గంట. చూడండి, 1 గంట పనికి 3 గంటల టైం వేస్ట్ అవుతుంది. దాని తగ్గట్టు అంత ట్రాఫిక్ లో ఉంటే మన ఆరోగ్యము దెబ్బతింటుంది. చూడండి, అన్ని విధాలుగా మన ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాం, మన ఎనర్జీ పోగొట్టుకుంటున్నాం, టైం లాస్ కూడా అవుతుంది. అసలు ఇంత ట్రాఫిక్ అనేది ఇంతగా పెరగడానికి బెంగళూరులో కారణాలు ఏమిటి? నెంబర్ 1 కారణం, విపరీతంగా కార్లు పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. బెంగళూరులో విపరీతమైన కార్ల పెరుగుదల. ప్రతిరోజు కొన్ని వేల కార్లు రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్లు మాత్రం పాతవే. మనకు తెలుసు బెంగళూరు ఎలా ఉంటుందనేది. అలాగే బెంగళూరు అనేది మన దేశంలో ఐటీకి నెంబర్ 1 అన్నమాట. ఇట్లా ఐటీ సిటీస్ కావచ్చు, భారీ ఉద్యోగాలు ఉంటాయి బెంగళూరులో. ఎంతో మంది బెంగళూరుకి ఉద్యోగం కోసం వెళ్తూ ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. దేశం నలుమూలల నుంచి కూడా జనాభా బెంగళూరుకి వెళ్తూ ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా ట్రాఫిక్ పెరుగుదలకు కారణం. అలాగే మూడవది కనుక చూసుకుంటే, రోడ్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాత్రం సరిగ్గా లేదు. మెట్రో పనులు మాత్రం లేట్ అవుతూనే ఉన్నాయి. రోడ్డు విస్తరణ పూర్తి కాలేదు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కూడా సరిపోవడం లేదు ఫ్రెండ్స్. చూడండి, బెంగళూరులో ఈ 3 కారణాలు కూడా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. రోడ్లు విస్తరణ జరగాలి ఖచ్చితంగా. ప్రజలు పెరుగుతున్నారు, కొత్త వెహికల్స్ వస్తున్నాయి. చూస్తే రోడ్లేమో అవే రోడ్లే ఉన్నాయి కాబట్టి రోడ్డు సరిపోవు. రోడ్డు విస్తరణ జరగాలి, కానీ అది జరగడం లేదు. మెట్రో పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎక్కడ లోపం అనగా దీన్ని సరి చేయాలనుకుంటే, ఈ బస్సుల కనెక్షన్ కూడా పెరగాలి ఫ్రెండ్స్. బస్సులు కనెక్షన్ కనుక పెరిగితే మన ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గడానికి ఉంటుంది. పబ్లిక్ బస్సెస్, అలాగే మెట్రో కూడా వర్క్ బాగా స్టార్ట్ అయ్యి మంచిగా త్వరగా ఫినిష్ చేస్తే ఈ కనెక్టివిటీ దగ్గర అవుతుంది. ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ లో వెళ్ళడానికంటే మెట్రోని కూడా వాడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ బస్సెస్ కూడా పెంచడం వల్ల వాళ్ళు కార్లు తగ్గించి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా బస్సెస్, ఆ బస్సులు ఎక్కినారంటే కూడా మనకి ట్రాఫిక్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కనుక బెంగళూరులో జరిగితేనే మనం ట్రాఫిక్ ని ఎదుర్కోగలం.
లేదంటే ఖచ్చితంగా బెంగళూరు ఏదో ఒక రోజు ప్రపంచంలోనే నెంబర్ 1 ట్రాఫిక్గా ఎదుగుతుందనడంలో ఎటువంటి డౌట్ ఏం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది బెంగళూరు ట్రాఫిక్ గురించి చాలా దారుణంగా ఉంటుంది, ఇదైతే నిజం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరైతే ట్రాఫిక్ని ఎలా ఎదుర్కొంటున్నారో మీ అనుభవాన్ని మా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.